రాజు సార్ రోలింగ్ ప్రాక్టీసెస్ గురించి మా గురువుగారు ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా అరుణ్ సార్ ఏ విధంగా చెప్తున్నారో మన వైపు రాదు, మనం బాల్ పంపించి అదే గాలి అటువైపు వెళ్తుంది అనుకో సెట్ వాడాలి. రోడ్లన్నీ అవుట్ అయిపోతుంటాయి, సర్వీస్లో అవుట్ అయిపోతుంటాయి. రోలింగ్ వెరీ పర్టికులర్ రోలింగ్ అర్థమైందా? రోలింగ్ బ్యాక్ డైరెక్ట్గా ఇలా వస్తే ఉపయోగం చెప్పండి హైట్ చేస్తేనే సర్వీస్ చేస్తున్నాడు. బ్యాక్ నుండి కూడా రోలింగ్ సర్వీస్ చూడండి. లో బాల్స్ మాట ఫ్రంట్కి అందించకుండా ఇంకా రోలు బాల్ చిన్నది అటు ఇటు తిప్పడం అన్నమాట. ఏమ్మా రోలింగ్ సర్వీస్ ఈ విధంగా రోలింగ్ సర్వీస్లో 5 తప్పించి చేయాలన్నమాట బాల్స్ని. అది చూడండి 2 పాయింట్లు వచ్చాయి. అది చూడండి 3వ బాల్ కూడా ఎత్తలేకపోయాడు. ఆ బాల్ని ఎలా తిప్పుతున్నాడు. బాల్ భవానీ బాగా ఆడాడు. బాల్ని వేసి అలా ఆ విధంగా రోల్ చేయాలి. అర్థమైంది మీకు? దీన్ని ఏమంటారు? ఆ గ్యాప్లో చేయాలి. చిరంజీవి ప్రాక్టీస్ చూడండి. రోలింగ్ బ్యాక్ ప్లేయర్స్ కూడా ఆడకు వచ్చి ఏ విధంగా ఆడుతున్నారు. చాలా బాగా రైట్ అవుతుంది. బేస్ లైన్కి అవుట్ అవ్వదు. బేస్ లైన్ అంటే హైట్ చేయాలి. ఉండగా ఈ లైన్కి ఇలా చేసుకోవాలి. సెంటర్ సర్వీసు సెంటర్ నుండి కార్నర్ కూడా చేస్తుంది. కొద్ది ఫ్రంట్కి చేయమ్మా. బాల్ని గ్యాప్లో చేయడమే టెక్నిక్ మాట. చూడండి ఫ్రంట్కి అందకుండా గ్యాప్లో చేస్తుంది. ఫ్రంట్కి అందకుండా చూసారు గ్యాప్లోకి ఎలా చేస్తుందో. బాల్ లేపించుకోగలగాలి మనం. అంతేకాని వచ్చింది కదా అని బాల్ మనం చేసేస్తే మనకు పాయింట్స్ రావు. హైట్ చేసుకున్నా అంత పెద్ద పొడుగున్న కుర్రాడు కూడా ఈ అమ్మాయి చేసిన సర్వీస్ ఆడలేకపోతున్నాడు. చూసారు లేదా? చూడండి వినూత్న సర్వీస్ కూడా కార్నర్ సర్వీస్ బాగా చేస్తుంది అన్నమాట. తను లో సర్వీస్ చేయాలి. అది అవుట్. లక్ష్మణ్ చూడండి సర్వీస్ ఫుట్ వర్క్ కానీ కుడికాలు ముందుకేసి బాల్ని స్లోగా రిస్ట్తో ఏ విధంగా మనిషిని తప్పించి చేస్తున్నాడో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కరు మీరు మీ యొక్క గోడకి ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాల్ ప్రాక్టీస్లో ఈ విధంగా ఎదురుగా గోడ ఉంది నెట్ హైట్ చూసుకొని బాల్ని ఆ రిస్ట్తో అలా సర్వీస్ చేయడం ప్రాక్టీస్ చేస్తే తిరిగి బాల్ మీకు వస్తుంది. ఆ బాల్ని మీరు రిస్ట్తో తోయడానికి కానీ బాల్ ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది. రోలింగ్ సర్వీసెస్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెట్కి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ హైట్లో చేయగలిగితే ఫ్రంట్ ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ విధంగా స్టార్ ఆఫ్ ఇండియా గాయత్రి సీనియర్ నేషనల్స్ ఆడినటువంటి గాయత్రికి కూడాను కోచింగ్లో ఆంధ్ర స్టేట్ కోచింగ్లో ఇదే విధంగా చెప్పారన్నమాట. మీరు చూడండి బాల్ని అందరికీ అందకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి టైం తీసుకొని మీరు సర్వీస్ చేయాలన్నమాట. ప్రతి సర్వీస్ రాగానే వచ్చింది మనం చేసేస్తున్నాం ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడైనా సరే సర్వీస్ని టైం తీసుకొని అందరికీ రెడీ చెప్పి మీరు గ్యాప్లోకి సర్వీస్ చేయగలగాలి. అవుట్ అవ్వకుండా కోర్టులోకి ఫ్రంట్లకు అందకుండా చేయగలిగితే బాల్ని మనం మీదకి అందించడానికి అవుతుంది. ఈ విధంగా రోలింగ్ సర్వీస్లో 5 తప్పించి చేయాలన్నమాట బాల్స్ని. అది చూడండి 2 పాయింట్లు వచ్చాయి. అది చూడండి 3వ బాల్ కూడా ఎత్తలేకపోయాడు. ఆ బాల్ని ఎలా తిప్పుతున్నాడు. బాల్ భవానీ బాగా ఆడాడు. బాల్ని వేసి అలా ఆ విధంగా రోల్ చేయాలి. అర్థమైంది మీకు? దీన్ని ఏమంటారు? టైం తీసుకొని తప్పించి చేయాలన్నమాట. మ్యాచ్ మనం తెప్పించుకోవాలంటే ఈ విధంగా సర్వీసులు చేసుకోవాలి. అందరూ ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా రోలింగ్ సర్వీస్ చేయాలి. ఫ్రంట్ని తప్పించి
వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. అది అది నెట్ వచ్చేసాడు. ఇప్పుడు ఆడుతున్న గర్ల్స్ టీము చూడండి, జోస్న మొన్న విశాఖపట్నం అమ్మాయిలతో ప్రాక్టీస్ మ్యాచ్లో సర్వీస్ చేస్తున్నప్పుడు బాగానే చేసింది, కానీ ఫ్రంట్ అబ్జర్వ్ చేయకుండా చేయడం వల్ల విశాఖపట్నం ఫ్రంట్ అమ్మాయి నీట్గా ఆ బాల్ అంత హైట్ ఎగిరి కూడా ఆడగింది. అంటే జోస్న ముందుకొచ్చి బ్యాక్ ప్లేయర్స్ ఆ ఫ్రంట్ను తప్పించి చేయగలిగితే మనకు పాయింట్ వస్తుంది. అబ్జర్వ్ చేశారు కదా, అప్పటికి మన సెంటర్ అమ్మాయి డిఫెన్స్ తీసినా బాల్ బ్యాక్ ఆడగలిగింది అనమాట.